హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు అరెస్టును ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణరావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకొని అరెస్టు చేయడం విడ్డూరమని అన్నారు. హరీష్ రావు గారిని వెంటనే పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే గత నెల రోజుల కింద హైదరాబాద్లో మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఇల్లు మాజీ ఎమ్మెల్యే గారు రెనోవేషన్ చేసుకునే క్రమంలో ఆ విందుకు వెళ్ళే క్రమంలో అక్కడ మా అక్రమ అరెస్ట్ చేసి ఇక్కడ రేవ్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పి అక్రమంగా కోకాయిన్ గంజాయి పెట్టి ఎమ్మెల్యే గారిని ఇరికించి ఈయన ఒక తాగుబోతూ ఈయన ముద్ర వేసే క్రమంలో ఆయన అది పసిగట్టి ఇమ్మీడియట్లీ బయటకు వచ్చి పోలీసుతో వాగ్వివాదం చేసి మీరు అక్రమంగా తీసుకొచ్చిన ఏందని చెప్పి చూపించుకుంటూ అతను ఆడ నుంచి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మేమేం చేయాలి పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయి మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పుకుంటూ వాళ్ళను ఆడ నుంచి జరిపి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి డౌట్ వచ్చింది. వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అందులో ఎస్ఐబిలో ఉన్న వాళ్ళే సరి అని ఆఫీసర్లు ఉంటారు కదా, ఒకే వర్గానికి చెందిన కుమ్ముగాసే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా నీ మీద ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే క్రమంలో అదే రోజు పోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పోలీసు వాళ్ళు సరైన స్పందన లేకపోతే మళ్ళీ నిన్న కూడా వెళ్ళి ఇంకా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, అక్రమ అరెస్టులు చేస్తారు అనేది మన ఎమ్మెల్యే గారికి దృష్టిలోకి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నన్ను మరి మీరు ఎందుకు ఇట్లా వెంటాడుతున్నారు అని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి మర్యాదపూర్వకంగా ఒక ఎమ్మెల్యే హోదాలో పోయి అడిగితే ఆ సిఐ గారు రెస్పాండ్ కాకుండా తప్పించుకొని పారిపోబోతుంటే అడ్డం తిరిగి ఆపి ఎమ్మెల్యే గారు పిటిషన్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, వాస్తవం ఏదో నీకు తేల్చండి, తేల్చాక